కువైట్ లో చాలా మంది అప్పుడప్పుడు ఎడారికి వెళ్ళి పార్టీ చేసుకుంటా ఉంటారు. పార్టీ చేసుకునే దానికి వాళ్ళ చుట్టాలందరినీ పిలుచుకొని ఎంతైతే ఖర్చు అవుతుందో తలా ఎంత వేసుకొని ఇట్లాంటి కైమాలు అయితే బుక్ చేసుకొని అక్కడ ఎంజాయ్ చేస్తా ఉంటారు. అక్కడికే ఫుడ్ గిడ్డు అంతా. అలాగా కువైట్ ఇళ్లలో పనిచేసే వాళ్ళు వాళ్ళని తొడుకొని వచ్చి మళ్ళీ రాత్రికి అయితే తొడుకోబోతారు ఇంటికి. వీళ్ళు బుక్ చేసుకునేటి దగ్గరలో ఉంటే మళ్ళీ రాపా అని చెప్పి ఇంటికి పంపిస్తారు. ఒకవేళ లేట్ అయ్యేట్టుగా ఉంటే ఇక్కడే ఉండమంటారు. నేను ఇంతకు ముందు పెట్టిన ఎడారి వీడియోలో ఈ కైమాలు అంటే ఏంటివి, వీటిని గుడారాలాగా వేసుకుంటారు కదా, వీటి లోపల ఎట్టుంటది అనేది చూపించానని చెప్పిన, కానీ అప్పుడు కుదరలేదు. ఇప్పుడు కుదురుతుంది. ఎందుకంటే ఇక్కడే కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పినారు. సరేలే అని చెప్పి వెయిట్ చేస్తున్నా కాబట్టి ఈ కైమా గురించి పూర్తిగా చూపించి ఇక్కడ పనిచేసే వాళ్ళ గురించి కూడా కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నా. ఎందుకంటే ఈ విధంగా ఎడారిలో పనిచేయడానికి కొంతమంది మనుషులు అయితే అవసరం అవుతారు వీళ్ళకి. దానికోసం కూడా మన ఇండియా నుంచి మనుషులు తెప్పించుకుంటా ఉంటారు వీళ్ళు. అటా మాదిరి తెప్పించుకునే ప్రాసెస్ లో మనకి ఇక్కడ గురించి తెలియదు కాబట్టి నేను ఏ పనైనా చేసేస్తాను, ఏ పని అయితే మనకి జీతం కావాలని చెప్పి పెద్ద పోటుగాడిని, నేను పెద్ద తురుంగాడిని అని చెప్పి ఇంటికాడ ఏజెంట్లకు ఇచ్చేస్తారు. పోయి ఈజాలో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి డబ్బు కావాలి కాబట్టి ఏదో ఒక పనిలే అని చెప్పి పెట్టేస్తారు. ఈ అరబీ వాళ్ళు ఏం చేస్తారు, డబ్బు ఇస్తున్నాం కదా అని చెప్పి ఎవరో ఒకరు మనిషిని తీసుకొచ్చి ఎడార్లో పెట్టేస్తారు. సరే కోవిడ్ కి వచ్చిన తర్వాత 2 years అనేది అగ్రిమెంట్ ఉంటది కాబట్టి మన పాస్పోర్ట్ అనేది వాళ్ళు తీసుకుంటారు. ఇంకా నువ్వు 2 సంవత్సరాల దాకా ఎడార్లో గొర్రెలు మేపమనే లేదంటే వాళ్ళు ఏం పని చెప్పినా చాచానే ఉండాలి. ఒకవేళ నీ అదృష్టం బాగుండి మంచి పని పడింది అనుకో, ఏదో గట్టెక్కిపినిట్టే, లేదంటే 2 సంవత్సరాలు బొక్కవాళ్ళ పనిట్టే. ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఎడారి పని అంటే గొర్రెలు మేపేది ఒకటే కాదు, ఇక్కడ సిటీకి దూరంగా కొన్ని షెడ్లు కూడా వేసుకుంటారు. రేకుల షెడ్లు లాంటి. కొంతమంది అయితే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని వాటిని బాడుగులకు ఇచ్చుకుంటా ఉంటారు కోవిడ్ వాళ్ళకి పార్టీలు చేసుకోవడానికి. అక్కడ పని చేయడానికి ఎవరో ఒకరు మన ఇండియా నుంచి తెప్పించుకుంటా ఉంటారు, లేదంటే బంగ్లాదేశ్ నుంచి తెప్పించుకుంటా ఉంటారు, లేకపోతే ఎవరైనా బయట నుంచి వస్తా ఉంటే వాళ్ళైనా పెట్టుకుంటారు ఇక్కడ. ఆ విధంగా బయట పని చేసే వాళ్ళు ఏంటంటే 1 నెల 2 నెలలు అట్లా అగ్రిమెంట్ ఉంటుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకైతే ఎక్కువ జీతాలు ఉంటాయి, ఎందుకంటే అకామాయి అన్ని వాళ్ళే కాబట్టి. ఇంకా మన ఇండియా నుంచి వచ్చే వాళ్ళు అంటారా, వీళ్ళది అగ్రిమెంట్ ఇక్కడే పని చేయాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే తినాలి. చుట్టీలు అంటావా, అది ఇస్తారో లేదో అసలే చెప్పలేము. ఇక్కడ వంట చేసుకోవడానికి కూడా నువ్వే చేసుకోవాలి. దానికోసం గ్యాస్ తెచ్చిచ్చి కొన్ని కూరగాయలు తెచ్చాడు బేసి, దాంతో పాటు కొన్ని సరుకులు కూడా తెచ్చాడు పెడతారు. ఇక్కడ పని చేసే వాళ్ళు అవి చేసుకుంటా తింటా ఓకులు బొచ్చులు అవి కడుక్కుంటా ఈ కోవిడ్ వాళ్ళు బుక్ చేసుకున్న రిసార్ట్ ని వచ్చిన వాళ్ళు ఎక్కడంటే అక్కడ చెత్త చెదారం పడేస్తారు కాబట్టి అదంతా క్లీన్ చేసుకొని నీట్ గా పెట్టుకోవాలి నువ్వే. ఒకటే కాకుండా ఇక్కడికి వచ్చిన కోవిడ్ వాళ్ళకి ఒకసారి చాయ్ గవ పెట్టియాల్సింది కూడా ఉంటది. బుక్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కానీ నేను పిలుస్తా ఉంటారు. సార్కి లేసిపోయి వాళ్ళకి అడిగింది ఇచ్చా ఉండాలి. ఇప్పుడు దాకా ఇక్కడ పనిచేసే వాళ్ళ వర్క్ ఎలా ఉంటుందో చెప్పిన, నెక్స్ట్ ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇచ్చే వస్తువులు ఏందో చూపిస్తా, ఆ తర్వాత ఈ కైమా ఎలా ఉంటుందో కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇచ్చే వస్తువులు డ్రైవర్ తినడానికి ఇక్కడ ఉండడానికి సేఫ్ గా ఉండే వస్తువులు మాత్రం ఇచ్చారు అంతే. ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు, ఉల్లగడ్డలు ఇట్లాంటి తెచ్చిచ్చారు మనమే వంట చేసుకోవడానికి. నైట్ టైం ఏదైనా అవసరం అవుతుంది కాబట్టి లైట్లు అయితే తెచ్చిచ్చారు. ఇక్కడ కరెంట్ ఉంటది కానీ నైట్ టైం అయితే కరెంట్ ఆఫ్ చేసేస్తారు కాబట్టి లైట్లు అయితే తెచ్చిస్తారు తప్పితే ఇంకేమీ లేదు. ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఈవినింగ్ టైం కొద్దిసేపు పెట్టుకొని నైట్ టైం కరెంట్ ఆఫ్ చేసేస్తారు, జనరేటర్ లో పెట్రోల్ అయిపోతుంది కాబట్టి. మనం ఏదైనా వస్తువులు తెచ్చుకోవాలంటే సిటీకి వెళ్ళి తెచ్చుకోలేం కాబట్టి వాళ్ళే తెచ్చిచ్చారు మనం చెప్తే. ఇంకా నెలా పొద్దుటికి జీతం అయితే మాత్రానికి ఖచ్చితంగా ఇచ్చారు కొంతమంది అయితే ఎగరగొడతారు. సో అంతే వీళ్ళు ఇచ్చేది మనకి, ఇంకేం వీరు. పోతే ఈ గుడారాల గురించి చెప్పాలి. ఈ గుడారాలు ఏంటంటే చలికాలం మాత్రం వేసుకుంటారు, ఎండాకాలం వీటిలో ఉడికి ఎక్కువ కాబట్టి ఈ తీసేస్తారు. ఇక్కడ పనిచేసే వాళ్ళకి రిసార్ట్స్ లాంటివి లేదంటే ఏదైనా బిల్డింగ్ మాదిరి ఉంటే దాంట్లోకి వెళ్ళిపోతారు ఇల్లు. లేదంటే ఇక్కడ పనిచేయడానికి టెంపరీగా ఎవరన్నా తెచ్చుకుంటే వాళ్ళని చలికాలం మాత్రం పెట్టుకుని ఎండాకాలం పంపించేస్తారు. ఈ పైన వేసిండే గుడారము ఇది ఎంత వాన పడినా గానీ నీళ్లు అనేది లోపలికైతే రావు, గానీ ఎండ అయితే ఉడికైతే వచ్చా ఉంటది లోపలికి సెగ. కోవిడ్ లో కాసి ఎండలకు తట్టుకోవాలంటే కొంచెం కష్టమే. నేను ఇక్కడికి వచ్చినప్పుడు లైట్ గా వర్షం పడింది కాబట్టి ఎండ అంత లేదు. ఒకవేళ ఈ వీడియో చూసే రోజు మీకు ఎండ ఉండొచ్చేమో చెప్పలేను. కైమా చుట్టుపక్కల ఈ విధంగా తాళ్లుతో కట్టుంటారు. కైమాకి 4 పక్కల వాకిళ్ళు అయితే ఉంటాయి. ఏ పక్క కావాలంటే ఆ పక్క తాళ్ళు తీసుకొని మళ్ళీ కట్టేసుకోవచ్చు. ఈ అరబీ వాళ్ళ వారసత్వం లేకపోతే వాళ్ళ సంస్కృతి తెలియదు గానీ చాలా వరకు ఎడారిలో ఈ విధంగా కనపడతా ఉంటాయి కైమాలు అనేటి. ఇండియాలో గుడారాలు అంటాము. ఈ విధంగా పార్టీలు పెట్టుకుని ఏదైనా తినాలనుకున్నా గానీ ఇక్కడికే ఫుడ్ డెలివరీ అయితే ఆర్డర్ చేసుకుంటారు, లేదంటే ఇక్కడికే తెప్పించుకొని ఇక్కడే ఫుడ్ చేపించుకొని అప్పటికప్పుడు తింటారు వేడివేడిగా. ఆ విధంగా అయితే ఉంటది ఈ గుడారాలు ఈ కైమాల లోపలైతే. అంతే తప్పనిచ్చి ఈ కైమాల్లో ఇంక ఏ బొంగు లేదు. సో వీడియో అయితే చూసినారు కదా, నచ్చుంటే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. ఉంటా అయితే బాయ్ బాయ్.